17వ ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా అట్టహాసంగా ముగిసింది. నెక్లెస్ రోడ్ వద్ద పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ నర్సరీ మేళా నేటితో ముగిసింది. హార్టికల్చర్, అగ్రికల్చరల్ ప్లాంట్స్, మట్టితో చేసిన పాట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూల మొక్కలు, ఇంటిని అలంకరించే డెకరేషన్ ప్లాంట్స్, గార్డెనింగ్ ప్లాంట్స్ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. 3 రోజుల పాటు ఈ నర్సరీ మేళా అయితే జరగనుంది. అయితే ఈ రోజుతో ఈ నర్సరీ మేళా ముగియనుండగా అనేక మంది ప్రజలు అయితే ఇక్కడికి ఈ నర్సరీ మేళాను చూడడానికి అయితే వస్తున్నారు. ముఖ్యంగా ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అనేక రాష్ట్రాల నుంచి దేశంలో అలాగే వివిధ అంటే మిగిలిన దేశాల నుంచి కూడా ఉన్న ప్రత్యేకమైన మొక్కల్ని అలాగే అంటే అన్ని రకాల మొక్కల్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే కనుక ఈ మేళాలో ఏర్పాటు చేస్తారు. సో తక్కువగానే 40 రూపాయలకి వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రీ ఫీజు అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఏంటి ఈ మొక్కల యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎక్కడి నుంచి ఏం తీసుకొస్తున్నారు అనేది కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుషాయిగూడ మ్యామ్ ఈసీఎల్ లో ఇక్కడ అన్ని మొక్కలు మీకు 150 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనం అన్ని వెరైటీస్ తెచ్చాము. ఇక్కడ ఏంటి అంటే మిద్దె తోటకి బాగా యూజ్ అవుతుంది. చిన్న తొట్లిలలో ఇప్పుడు చూడండి, కొంతమంది హైదరాబాద్ లో ఉండాలంటే మనకి ఉండటానికి ప్లేసే ఉండదు. అలాంటిది మనం చిన్న తొట్లో లెమన్ మనకు 365 రోజులు వచ్చే లెమన్స్ ఉన్నాయి. చెర్రీస్ ఎక్కడో పండితే గానీ మనం పెద్ద మార్కెట్లో కానీ తింటాం. కానీ మన మిద్దె తోటలో కూడా చిన్న పాట్లో 16-14 ఇంచెస్ పాట్లో పెంచుకునే వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. లక్ష్మాఫలం, మిరాకిల్ ఫ్రూట్ 2-3 గంటలు నోరు తీపిగానే ఉంటుంది. మీరు కాకరకాయ జ్యూస్ తాగినా సరే దీని స్వీట్నెస్ తెలుస్తుంది. అలాంటి వెరైటీస్ 150 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మీకు ఏది ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని చెప్తారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది వచ్చేసి మన నర్సరీ వచ్చేసి ఇక్కడ శంషాబాద్ లో ఉంటుంది. పాలమంకుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా, అక్కడ. మా దగ్గర అన్ని ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఉంటాయి. థాయిలాండ్, చైనా, స్పెయిన్ నుంచి వస్తాయి. అక్కడ నుంచి ఏంటి ఇవన్నీ అంటే ఈ మొక్కల యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఆలివ్ అని ఉన్నాయి కదా, అవి అలాంటి ఇంకా చాలా పెద్ద మొక్కలు కూడా ఉంటాయి. 100 years బిఫోర్ ఓల్డ్. 100 years వీటికి మరి ఎట్లా పెంచుతారు? వీటికి అంటే పెంచడం ఏం, డైలీ వాటరింగ్, అవి పెరుగుతూ ఉంటే కొంచెం షేపింగ్ చేయడం, ఇట్లా కట్ చేసుకోవడం అంతే. అంటే అన్ని వాతావరణంలోని ఇవి అన్ని ఎండలో వస్తాయి. ఇండోర్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ ఇండోర్వి. ఈ మేళాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ మధ్య కాలంలో మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా కానీ గెస్ట్లు వస్తే వాళ్ళకి ఆ ప్లాస్టిక్ బొకేలు ఇస్తాం. సో అదే రీతిలో ఇక్కడ రియల్ ఫ్లవర్స్ తో అయితే ఒక బొకే రూపంలో కూడా తయారు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు చామంతిని, అనేక రకాల చామంతి ఫ్లవర్స్ ని ఇక్కడ తీసుకొచ్చి వాటిని బొకే రూపంలో తీసుకొచ్చి, సో ఇది కూడా మనం ఇవ్వచ్చు గెస్ట్లకి. అటు ప్లాస్టిక్ నే కాకుండా ఇలా రియల్ ఫ్లవర్స్ ని ఇవ్వచ్చు. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇలా అసలు ఎలా తయారు చేశారనేది కూడా వీళ్ళ ఈ షాప్ ఓనర్ అయితే అడిగి తెలుసుకుందాం. మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. మాది వచ్చి స్పెషల్ ఏంటంటే చామంతి. మా చామంతి మొక్క ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది. అది కూడా ఒక బంతి ఆకారంలో తయారు చేసాం అనమాట. ఈ చామంతులు వచ్చేటప్పటికి మా దగ్గర 300 నుంచి 3000 రూపాయల వరకు ఉన్నాయి. ఇక్కడ స్టాల్లో వరకు ఉన్నాయి. 300 రూపీస్ది 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాం మనం ఇక్కడ. ఈ చామంతులు వచ్చేటప్పటికి మన దగ్గర 25 షేడ్స్ ఉన్నాయి. సాధారణంగా అందరికీ తెలుపు, పసుపు ఇలా 2-3 రంగులు తెలుస్తాయి. కానీ మన దగ్గర 25 షేడ్స్ ఉన్నాయన్నమాట. కాకినాడలోనండి. మా కాకినాడలో 6 acres ఉంది. అందులో మేము డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ మన దగ్గర ఈ 300 రూపీస్ ఉన్నది ఎవరికైనా బుకేలా ఇవ్వడానికి చాలా బాగుంటది. ఇక్కడ అలాగే ప్లాంటో జోన్ అని చెప్పేసి ఒక స్టాల్ ఉంది. ఇక్కడ అంటే వాటర్ మనం రోజు వేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లాంట్స్ కి మనం వీక్లీ వన్స్ లేకపోతే వీక్లీ ట్వైస్ వేస్తే చాలు. ఇవి అంటే వాటే పీల్చుకునే లాంటి సదుపాయాలు ఉన్నాయి. సో ఏంటి దీని స్పెషాలిటీ, ఐడియా ఎందుకు వచ్చింది అనేది కూడా. సో ఎకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్. సో మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండి. నీడ్ ప్రజలు దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. గిఫ్ట్ కి అయితే 100% పనికొస్తుంది. ఫుడ్ స్టాల్స్ లో ఐస్ క్రీమ్ ఉంది, గోలీ సోడా ఉంది, చెరుకు రసం ఉంది. చెరుకు రసం తీసుకున్నాం. మొక్కలు కాదు, ఫర్టిలైజర్స్ తీసుకున్నాం. ఆన్ క్రాప్ అగ్రో సైన్సెస్ మేడం. మా దగ్గర ఏంటంటే అన్ని ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి మేడం. ఈ గ్రో బ్యాగ్స్ ఉంటాయి, జూట్తో తయారు చేసినవి. జనపనార, ఇది బెంగళూరు మేడం. కంపెనీ బెంగళూరు. ఈ బెంగళూరు కంపెనీ స్టాల్ ఇది జనపనార. డైరెక్ట్ జనపనార జూట్ అంటారు. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ లైట్ వెయిట్ సాయిల్, ఇలా పాట్ మిక్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా లైట్ వెయిట్ సాయిల్ వేసుకొని డైరెక్ట్ ప్లాంట్ పెట్టుకుంటే సమ్మర్లో కూల్నెస్ ఉంటుంది.
న్యాచురల్ గా పండించే మొక్కలు కావచ్చు, ఫ్లవర్స్ మొక్కల్స్ తీసుకొచ్చారు. అలాగే వీటితో పాటు పాట్స్ ని కూడా మట్టితో టెరకోటా మట్టి తీసుకొచ్చి వాటితో చేసిన మొక్కలు, అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ మొక్కలకి అంటే ఇండోర్ లో పెంచే మొక్కలకి అంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాటికి వాటర్ వేయాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా వీళ్ళు ఇన్నోవేటివ్ గా ఆలోచించి వాటికి అంటే పీచుతో తయారు చేసిన ప్రొడక్ట్స్ దాని చుట్టూ పెట్టి అంటే వారంలో 1 రోజు 2 రోజులు చల్లితే చాలు అది ఎప్పటికైనా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ఇన్నోవేషన్ కలిస్తే ఎలా ఉంటుందని కూడా ఇక్కడ మనం చూడగలిగే ఒక అవకాశాన్ని అయితే కల్పించారని చెప్పాలి. కెమెరామెన్ భరత్ తో రామలక్ష్మి.